ముఖ్యంగా ఈరోజు చాలా మంది ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్య మన భారతదేశంలో అందరూ ఎదుర్కొంటున్న సమస్య అదే డబ్బు లేకపోవడం, ఆర్థిక సమస్యలు. ఈ ఆర్థిక సమస్యలకు ఒక మంచి రెమెడీ ఏంటంటే ప్రతి గురువారం నాడు చందనం అంటే గంధం ఉంటుంది కదా, గంధం కానీ చందనం కానీ నూట తిలకంగా ధరించడం, గురువారం నాడు కొన్ని రావి ఆకులు నీళ్ళలో వేసుకొని స్నానం చేయడం, గురువారం నాడు ఉదయం 5 నుండి 7 మధ్యలో రావి చెట్టు వద్దకు వెళ్ళి ఆ రావి చెట్టు కాడను తీసుకొచ్చి, అలాగే చింత చెట్టు దగ్గర చింత కాడను తీసుకొచ్చి మన వాలెట్లో ఉంచుకోవడం, బీరువాలో ఉంచుకోవడం, ఇది ముఖ్యమైన సూచన. అలాగే గురుబలం బాగా విశేషంగా పెరగాలంటే మనం గురువారం నాడు స్నానం చేసేటప్పుడు వేడి నీళ్ళలో కానీ చల్లనీళ్ళలో కానీ చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేయండి. అలాగే పతాంజలిలో మనకి పంచగవ్య సోప్ అని దొరుకుతుంది. ఆ పంచగవ్య సోప్తో స్నానం చేస్తే, ఆవుమూత్రంతో స్నానం చేస్తే శరీరంలో ఉన్న దుర్దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. గురువారం నాడు ఇంట్లో మనకి రోజ్ అగరబత్తి అని దొరుకుతుంది. గులాబీ, స్వదేశీ గులాబీలతో పూజ చేయడం గురు భగవాన్లకు, అలాగే దేవుళ్ళకు పూజ చేయడం. అలాగే రోజ్ అగరబత్తి ఇల్లు అంతా కూడా మరియు వ్యాపార స్థలాల్లో రోజ్ అగరబత్తి మొత్తం కూడా మన ఎంత స్థలం ఉందో అంత స్థలంలో ఆ ధూపం వేయాలి. అంటే అగరబత్తితో ఇల్లంతా పట్టుకొని చూపించడం వల్ల, ఆ పొగ పట్టుకోవడం వల్ల గురువు యొక్క అనుగ్రహాలు తొందరగా మనకు కలుగుతాయి. దత్తాత్రేయుని, సాయిబాబాను పూజించవచ్చు. మరియు ఎవరైతే ధన పరంగా ఇబ్బంది పడుతున్నారో చిన్న చతురస్రాకారం అంటే 4 చతురస్రాకారంలో చిన్నగా వెండి ముక్క చేసుకొని దాన్ని శివాలయంలో అభిషేకం చేసి దాన్ని ధరించినట్టయితే, వాలెట్లో పెట్టుకున్నట్టయితే మీకు ధనాకర్షణ విశేషంగా ఉంటుంది. శుభం.